పొద్దున కూడా ఇందాక వస్తూ కూడా చూస్తున్నాను నేను. హరీష్ రావు స్పీకర్ మీద కామెంట్స్ చేస్తే స్పీకర్ చివరకు మీరేం చేయరుకు నేర్పించకండి మాకు తెలుసు అని ఆయన అంత స్పీకర్ కూడా నిన్నంతా కాంగ్రెస్ వీళ్ళ మధ్య. కానీ రాజకీయం ఎలా ఉంది తెలంగాణలో హాట్గా అన్నట్టుగా కనిపిస్తుంది. ఒకవైపునేమో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఒక ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు, కృష్ణ మోహన్ రెడ్డి అనుకుంటా. అది కూడా ఈయన జిల్లాలో, ముఖ్యమంత్రి జిల్లాలో. ఇంకో ఇద్దరు కూడా వెళ్తారేమో అని ఉంటే వాళ్ళని ఆపడానికి వీళ్ళు ఏవో తంటాలు పడుతున్నారు. మొత్తం మీద తీవ్రమైన రాజకీయ పోరాటం జరుగుతుంది. శాసనసభలో కేసీఆర్ రాలేదు అన్నదాన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 1-4 సార్లు ఆయన దాన్ని పాయింట్అవుట్ చేస్తూ రెండు పర్పస్లు ఉన్నాయి దాంట్లో. డబుల్ గేమ్ ఉంది, వ్యూహం, స్ట్రాటజీ. ఒకటి, మాట్లాడుతున్న కేటీఆర్ను నేను పెద్దగా లెక్కలోకి తీసుకోవట్లేదు అని రేవంత్ రెడ్డి ఒక మెసేజ్ ఇస్తున్నారు. నాకు కేసీఆరే నాకు ముఖ్యం, కేసీఆర్ నా రైవలు, కేటీఆర్ ఆయన ఉంది కదా వాళ్ళ భాష మేనేజ్మెంట్ కోటా కాబట్టి నేను కేటీఆర్ను పెద్ద లెక్కలోకి తీసుకోండి అని ఆయన అంటుంటే, మీరు అది కూడా కాదు, మీరు పేమెంట్తో వచ్చారు, మిమ్మల్ని మేమేం ఖాతరు చేయము, నేను చదువుకున్నాను, ఎవరెవరేంటో నాకు తెలియదని. అయితే నిన్న జరిగింది ఏంటంటే సబితకు సంబంధించిన కామెంట్స్తో ఇది బాగా పరాకాష్ఠకు చేరింది. అక్కలను నమ్మొద్దు, మీ వెనకున్న అక్కలను నమ్మొద్దు అని. ఎందుకంటే నేను నమ్మి దెబ్బతిన్నాను. నన్ను కాంగ్రెస్లోకి రమ్మని పిలిచారు, నేను వచ్చిన తర్వాత వాళ్ళేమో లేదు నాకు మద్దతు ఇవ్వలేదు, నన్ను ఓడించడానికి ప్రయత్నించారు. ఈ పద్ధతిలో ఆయన తీవ్రంగానే దాడి చేశారు మల్కాజ్గిరి విషయంలో. ఈయన చేయడానికి ముందే భట్టి విక్రమార్క నేను ఇంటికి వెళ్ళి బతిమాలను కూడా ప్రతిపక్ష హోదా పోతుంది మీరు వెళ్ళకండి అంటే కూడా వినలేదు, వెళ్ళిపోయారు. అంటే తమ స్థానాల కోసం చూసుకున్నారు కానీ పార్టీ ప్రయోజనాలు చూసుకోలేదు అని. నేను అనలేదు అంటే నన్ను అవమానించారు ఆడబిడ్డను. అంటే ఇక్కడ సెంటిమెంటల్ ఫ్యాక్టర్ కూడా ఒకటి ఉంది కదా. మీరు ఇక్కడ రాజశేఖర రెడ్డి ఎప్పుడు చెవేళ్లలోనే యాత్రలు, చెవేళ్ళ చెల్లెమ్మ ఇది. ఆమె మారిన తర్వాత కేసీఆర్ మహిళలకు మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు. అది కూడా నిన్న రేవంత్ రెడ్డి 1-2 సార్లు పాయింట్అవుట్ చేశారు. కాబట్టి వాళ్ళ మధ్య అంతర్గతమైన రాజకీయాలు ఒకటైతే నిజమండి. పార్టీలు మారినప్పుడు ఎవరు ఏ పార్టీలోకి ఎందుకు మారారు, ఎవరికి ఏ మాట ఇచ్చి వాగ్దానం పాటించారు, భంగం చేశారు, ఇవన్నీ మనకేమీ పెద్దగా అవసరం లేని విషయాలు ప్రజలకు. కానీ వాళ్ళ మధ్య అయితే చాలా ఘర్షణ అయితే ఉంది. ఈ ఘర్షణ గతానికి సంబంధించిందే కాదు, భవిష్యత్తులో కూడా తెలంగాణ రాజకీయాల్లో అటు ఇటు లాగుడు పీకుడు దాంట్లో సాగుతున్న ఒక ఘర్షణ లాగా ఇది కనిపిస్తుంది. మనమేం వెనక్కు తగ్గకూడదని బీఆర్ఎస్ గట్టిగా భావిస్తుంది. రేవంత్ రెడ్డి అంతకంటే డబుల్ అంత ఆయన ఇదిగా ఈరోజు కూడా అవన్నీ జరుగుతున్నాయి మళ్ళీ. కాబట్టి వేడిగా తెలంగాణ అసెంబ్లీ ఎలా జరగాలో అలా జరుగుతుంది, రాజకీయాలు అలాగే ఉంటాయి. కానీ కేసీఆర్ అయితే రాబోవట్లేదు అని మనకు అర్థమవుతుంది. వాళ్ళ వ్యూహం అయిపోయింది కదా సార్, ఇంకేం టైం. వాళ్ళు కేటీఆర్ను ముందు పెట్టాలి, కేటీఆర్ ప్రధాన నాయకుడిగా లీడ్ చేయాలనేది ఆయన ఆలోచన ఉన్నట్టుగా ఉంది. నేను కేటీఆర్ను పరిగణించను, నేను ఇగ్నోర్ చేస్తాను, అప్పుడప్పుడు హరీష్ రావుని గిల్లుతుంటాను, నువ్వు ఎంత చేసినా మీ మామ నేనేం చేయడు అని హరీష్ రావు మీద ఒక డైలాగ్ వేస్తుంటాడు కదా. కాబట్టి ఇదొక రాజకీయం, ఆ రెండు పార్టీల రాజకీయం తప్ప ఈ మధ్యలో సమస్యలు వీటి గురించి వీళ్ళిద్దరు కలిసి బీజేపీకి ఆనందంగా ఉంది. ఇప్పుడు బీజేపీ గురించి ఏం మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. సరే ఏంటి, వైనాడు ఘటనపై తప్పుదోవ పట్టించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి రాజ్యసభలో